సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అంటారు. ఎందుకు అంటే ప్రత్యక్ష సాక్ష్యం. కృష్ణరాజు ఒకప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటిదాకా అద్భుతమైనటువంటి కెరీర్లు, తర్వాత దెబ్బతిన్నారు, పరిమిత కెరీరే నడిచింది. అలాగే ఎన్టీ రామారావు సినిమాల్లోకి రాజకీయాల్లోకి రాకముందు అద్భుతం, ఆ తర్వాత తీసిన సినిమాల్లో ఒకటి ఆడినట్టుంది అంతే. తర్వాత చూసుకుంటే చిరంజీవి తన పొలిటికల్ కెరీరు దెబ్బతిన్నారు, అలాగే ఇది దెబ్బతిన్నారు. ఇట్లాగా లెక్క చూసుకుంటే ఇటు సరే పొలిటికల్ కెరీర్ సంగతి పక్కన పెట్టండి, ముందు ఫిల్మ్ కెరీర్ దెబ్బతింటాం అన్నటువంటి జరిగింది. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చి తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సక్సెస్ఫుల్ సినిమాలకి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు ఈ ప్రమాదము అంటే సహజంగా సినిమా వాళ్ళంటే మనకి అందని ఎత్తులో ఉంటారు, మనకి సర్ప్రైజ్ వాళ్ళని గబక్కం చూసినప్పుడు ఓ షాకింగ్ ఉంటుంది. రోజు మనకి జనం మధ్యలో చూస్తూ వాళ్ళది ఇప్పుడు సినిమా వాళ్ళు ఉట్టి సినిమా వాళ్ళుగానే ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పినా, ఇంట్లో ఏం తిన్నాం, పళ్ళు తోముకోవడానికి ఏ బ్రష్ వాడాము, లేకపోతే కనుక పుక్కులు చూసేటప్పుడు ఏం చేస్తారన్నా కూడా ఆసక్తిగా వింటారో, ఆసక్తిగా చూస్తారు. హీరోలైనా హీరోయిన్లైనా రోజు చూడటం అలవాటు అయిపోతే రొటీన్ అయిపోతుంది. అప్పుడు ఆ ఇంపాక్ట్ సినిమాల మీద పడుతుంటుంది. ఇంకొకటి, ఈ సినిమా ఇండస్ట్రీలో తెలుగుదేశం అనుకూల బ్యాచ్ ఎక్కువగా ఉంటుంది. అదే సందర్భంలో జనసేన అనుకూల బ్యాచ్ సెకండ్ ఫేజ్లో ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా స్ట్రాంగ్ బ్యాచ్. ఇప్పుడు వాళ్ళ కోసం అంటే ఇప్పుడు తెలుగుదేశం కోసం, జనసేన కోసం వస్తున్నటువంటి సినిమా రంగం వాళ్ళు విపరీతం. అందులో ప్రధానంగా జబర్దస్త్ టీంలో ఉన్నటువంటి ముగ్గురు పవన్ కళ్యాణ్ కోసం సందు తిరిగేస్తున్నారు. ఆటో రాంప్రసాద్ కావచ్చు, హైపర్ ఆది కావచ్చు, తర్వాతన గెటప్ శ్రీను కావచ్చు. ఈ ముగ్గురు కూడా పిఠాపురం అంతా తిరుగుతా జనసేనకి అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వాళ్ళు ప్రత్యేకించి కాన్సన్ట్రేషన్. నిన్న వరుణ్ తేజ్ వచ్చి ప్రచారం చేశాడు. ఓవరాల్గా సినిమా యాక్టర్ల హయ్యెస్ట్ రెస్పాన్స్ ఈ దఫా 100కి 98% పవన్ కళ్యాణ్కి, 2% తెలుగుదేశం పార్టీకి ఉంది. వైసీపీ తరఫున పోసాని కృష్ణమురళి, ఆలి ఇట్లాంటి వాళ్ళు పదవులు అయితే తీసుకున్నారు, కానీ వాళ్ళేమి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నట్లేదు. ఎందుకంటే పార్టీ కూడా వాళ్ళని స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టి ప్రచారం చేయించడానికి ఏం సిద్ధంగా ఉన్నట్టు కనబట్టలేదు. వైసీపీ ధోరణి ఎట్లా ఉంటుందంటే జగన్ ఎక్సెప్ట్ ఆయన ఇంకెవరు ప్రచారం లేదు. ఇదివరకైతే చెల్లి తల్లి ఉండేవాళ్ళు, ఇప్పుడు తనొక్కడే ప్రచారం అన్నటువంటి రూట్లో నడుస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే ఇటు పవన్ కళ్యాణ్ తన ప్రచారం తను సాగించుకుంటున్నారు. బాలకృష్ణ ఇప్పుడు సరే సినిమా యాక్టర్ కమ్ ఎమ్మెల్యే కాబట్టి తెలుగుదేశం తరపున భారీ ప్రచారం. ఇప్పుడు ఎన్డీఏ కూటమి తరపున బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ యాక్టర్స్ కమ్ ఇదనమాట. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కోసం సినిమా ఇండస్ట్రీ అంత ప్రచారం అన్నటువంటిది కీలకం.